పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి జనరల్గా ఈ 4 months నుంచి ఎక్కువగా ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్, ఈ కరోనా ఎఫెక్ట్, ఈ మహమ్మారి ఎఫెక్ట్ వల్ల వాళ్ళకు ఒకవేళ ఇన్ఫెక్టెడ్ అయితే ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది? సో అసలు ఇది ఒక పెద్ద సమస్య. క్యాన్సర్ ట్రీట్ చేయటమే మాకు, ఎందుకంటే నార్మల్ ట్రీట్మెంట్స్ నార్మల్గా అంటే మిగతా అదర్ ఫ్యాకల్టీస్ కంటే కూడాను, ఇప్పుడు ఒక ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళి మోకాలు నొప్పి అనేసి మామూలుగా నొప్పితోటి వెళ్తారు, అయిపోతుంది. కానీ ఇక్కడ నాకు చాలా ఎమోషన్స్ తోటి డీల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక ఎల్డర్లీ పేషెంట్ ఉన్నారనుకో, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత యంగ్ ఏజ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అప్పుడే జస్ట్ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. సో చాలా ఎమోషనల్ సిచ్యువేషన్స్ మాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో ఇప్పుడు ఈ కరోనా వచ్చి పడడం అనేది అసలు దీన్ని ఇంకా ఏ రకంగా మేము ఎత్తుకొని తిరగాలో మాకు అర్థం కావట్లేదు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ఇది మార్చ్లో ఎప్పుడైతే మేము స్టార్ట్ అయింది, లాక్డౌన్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది అని, అప్పుడు మాకున్న సైకాలజీ ఎలా ఉండేదంటే, అంటే మాకు ఎక్కువ తెలీదు. ఇది అక్కడెక్కడో ఉంది వైరస్, అక్కడే ఉంటుంది, మనకి ఎట్లాగో ఎండలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ అంత రాదు. మేబీ ఈ బయట నుంచి యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన వాళ్ళకి ఒకరిద్దరికి ఉండింది, వాళ్ళకి క్వారంటైన్ చేసేసాం, ఇంకా అయిపోతుంది, అది April 8th అయిపోతుంది, April 20th అయిపోతుంది, ఇట్లా ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత ఒక 1 month తర్వాత మాకు అర్థమైపోయింది, ఇది ఇక్కడ ఆగేది కాదు. ఇది 1 month కాదు, 2 months కాదు, 1 year ఉంటుందో 2 years ఉంటుందో ఎవరికీ తెలియదు. పెరుగుతూ ఉన్నాయి తప్పించి నాకు ఎక్కడా కూడాను నంబర్స్ తగ్గుతున్నాయి అనేది కూడా, ఇంకా ప్రాపర్ టెస్టింగ్ చేస్తే ఇంకా 3 అంతల నంబర్స్ కనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఫస్ట్లో ఏం చెప్పాం మేము పేషెంట్స్ అందరికీ, ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు ట్రీట్మెంట్, బయటకు వస్తే కరోనా వస్తుంది, సో మీరు ఎవరు బయటికి రావద్దు. ఎందుకు, అప్పుడున్న పరిస్థితుల్లో ఇటలీలో డెత్స్, అమెరికాలో డెత్స్ ఇవి చూసేసి మాకే భయం వేసేది. అంత రిస్క్ ఎందుకు అనేసి వద్దని చెప్పేవాళ్ళం. సాధ్యమైనంత వరకు కొంతమందికి ఇంకా రిస్క్ ఎక్కువ ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చేసాం. మిగతా పేషెంట్స్ ఎవరికి రావద్దు, ఇప్పుడే ఒక 1 week ఆగండి, 10 days ఆగండి. ఆ తర్వాత మాకు అర్థమైపోయింది, ఇంక ఇది ఇక్కడలో ఎండ్ లేదు, దీన్ని ఇంకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఆల్మోస్ట్ ఒక సహజీవనం అనేసి అన్నారు, కానీ సహజీవనం టైపే అయిపోయింది. మాస్క్లు ఉంటున్నాయి, శానిటైజర్లు ఉంటున్నాయి, రోజంతా ఇదే పని అయిపోతుంది. సో ఇంకా ఇది అలవాటు అయిపోయింది. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే, కరోనా అయితే తగ్గదు ఇప్పట్లో, దానికోసమని క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆపలేము. అయితే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది క్యాన్సర్ పేషెంట్కి, జస్ట్ ఊరికి ఫాలోఅప్స్కి వస్తూ ఉంటారు, అది ఎమర్జెన్సీ కాదు. ఫాలోఅప్లో ఉన్నారు, 3 months అయిపోయింది, 6 months అయిపోయింది, లేకపోతే 2 years అయిపోయింది, ట్రీట్మెంట్ ఉంది, ఇప్పుడు మీకు ఫాలోఅప్ చెకప్ ఉంది, దానికోసం మీరు పని కట్టుకొని హాస్పిటల్కి రావాల్సిన పని లేదు. ఓకే, మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు రావాల్సిందే, తప్పదు. సిమ్టమ్స్ ఏమీ లేవు అని అంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా వచ్చి మీరు ఫాలోఅప్ చేసుకొని టెస్ట్లు అన్నీ చేయించుకొని అన్నీ నార్మల్ ఉన్నాయని అనేసి హ్యాపీ అయిపోవటానికి ఆ టైం అయితే ఇప్పుడు కాదు. సాధ్యమైనంత వరకు రావాల్సిన పని లేదు. కొంతమందికి పేషెంట్స్కి కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎందుకంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 6 months 1 year కూడా కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి మేము ఆల్రెడీ ఆ పేషెంట్స్ మేము ట్రీట్ చేసి ఉంటాం. ఇప్పుడు నేను ట్రీట్ చేసిన పేషెంట్కి ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అన్నీ క్లియర్గా తెలుస్తాయి. అలాంటప్పుడు మా పేషెంట్స్కి మటుకు మేము టెలిమెడిసిన్ చేస్తున్నాం. ఓకే, అందరికీ కూడాను ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకొని సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను, ఎవరో ఒకరిద్దరు కాదు చూడాల్సిందే, చూడకపోతే మాకు డయాగ్నోసిస్ రావట్లేదు అనుకున్న పేషెంట్స్ని తప్పించి మిగతా పేషెంట్స్ని అందరినీ బై ఫోన్, వాట్సాప్ మేము చేస్తున్నాం. ఇంతకుముందు ఇది లీగల్ కాదు అని అన్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో లీగాలిటీ గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు. సో మేము ఖచ్చితంగా చేయాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా డయాగ్నోస్ అవుతున్న కేసెస్, ఈ మధ్య కాలంలో ఈ లాక్డౌన్, ట్రాన్స్పోర్ట్ ఇవి లేకపోవటం వల్ల కొంచెం అడ్వాన్స్ స్టేజ్లోనే కనిపిస్తున్నాయి. ఫస్ట్లో ఏమైపోయేది, మాకు కొంచెం ఎర్లీ స్టేజ్లోనే తెలిసేది. ఇంకొకటి స్క్రీనింగ్ టెస్ట్లు కూడా కొంచెం మంది రావట్లేదు. స్క్రీనింగ్ ఎందుకంటే అది ఎమర్జెన్సీ కాదు, స్క్రీనింగ్ చేయించుకోండి అని ఈ స్టేజ్లో మేము చెప్పం, ఎందుకు అది ఎమర్జెన్సీ కాదు. సో దానివల్ల కొంచెం ఎర్లీ స్టేజ్లో ఉండేవి ఒక 5-10% తగ్గిండొచ్చు. కానీ ఎవరైతే సిమ్టమ్స్ ఉండి డయాగ్నోసిస్ అయ్యింది అని అంటే వాళ్ళని ట్రీట్మెంట్ ఆపద్దు, ఎటువంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ ఆపద్దు, కంటిన్యూ చేయండి. మీకు ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయో
క్యూరబుల్ క్యాన్సర్స్కి అన్నిటికీ కూడాను కరెక్ట్గా ఏ స్కెడ్యూల్ వాడుతున్నామో, కరోనాకు ముందే అంటే స్కెడ్యూల్ వాడామో అదే స్కెడ్యూల్ కరోనా తర్వాత కూడా వాడుతున్నాం. ఓకే, ఎందుకంటే క్యూరబుల్ క్యాన్సర్స్లో మనము కాంప్రమైజ్ అవ్వడానికి లేదు. అయితే కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఒకప్పుడు 5 వీక్స్ 6 వీక్స్ ఇలా నడిచేవి. సో ఈ కరోనా సిచ్యువేషన్కి ఆలోచించి కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. సాధ్యమైనంత వరకు షార్ట్ కోర్స్ లాగా చేద్దాము అనేసి వాటికి కూడా ఇంకా డిస్కషన్స్ నడుస్తూనే ఉన్నాయి మా ఫోరమ్స్లో. కొన్ని దానిలలో కన్సెన్సస్ వచ్చింది. కొన్ని కేసెస్కి మటుకు తక్కువ నంబర్స్లో ఇస్తున్నాం. ఎందుకు అని అంటే వీళ్ళని అన్నెసరీగా ఎక్కువ రోజులు మ్యాక్సిమం పేషెంట్స్ బయట నుంచి వస్తారు. లోకల్ పేషెంట్స్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్రాబ్లం లేదు, కానీ బయట నుంచి వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకనేసి అట్లాగా ఆలోచించి జస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ రాకుండా కొంచెం రిస్క్ తగ్గించడానికి నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ తగ్గించామన్నమాట. అది మటుకు ఒకటి మోడిఫికేషన్ చేసాం. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటి అంటే పాలియేటివ్ ట్రీట్మెంట్స్. అంటే ఇక స్టేజ్ 4 డిసీజ్ ఉంటుంది, పేషెంట్కి ఇంకేమీ చేయలేము, ఈ పేషెంట్కి ఇంకా అన్నీ అయిపోయినాయి, వీళ్ళు ఆల్రెడీ కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారు. ఓకే, ఎల్డర్లీ ఏజ్ ఉంటారు. తర్వాత స్టేజ్ 4కి రావటం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి, అదర్ మార్బిడిటీస్ ఉంటాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్లో మేము ఎక్కువ డోసెస్ పెట్టి ఇచ్చాము అని అనుకోండి, రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకని వీళ్ళకి మ్యాక్సిమం ట్యాబ్లెట్ ఫార్మ్స్ కానీ పాలియేషన్ అనేది ఇట్స్ అ రైట్ ఫర్ ద పేషెంట్. ఎప్పుడు కూడాను క్యాన్సర్ పెయిన్తో పేషెంట్ చచ్చిపోకూడదు. ఓకే, ట్రీట్ అయిపోతే ప్రాబ్లం లేదు, ట్రీట్ కావట్లేదు ఇంకా ఏమీ చేయలేము ఈ పేషెంట్కి అనేది అప్పుడు ఆ పొజిషన్లో పెయిన్లెస్ డెత్, ఒక డెత్లో ఒక డిగ్నిటీ అనేది ఇట్స్ అ రైట్ ఫర్ ఎవ్రీ పేషెంట్. ఓకే, ఒక అంటే ఎప్పుడు అన్ని ట్యూబ్లు పెట్టుకొని అంత పెయిన్ తోటి చనిపోవటం అనేది అది చాలా భయంకరమైన డెత్, ఎవరికి రాకూడదు అలాంటి డెత్. అలాంటి పరిస్థితిలో ఏ పేషెంట్ పెయిన్ తోటి పోకూడదు అనేది మా ఫిలాసఫీ. సో పాలియేటివ్ ట్రీట్మెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. లాక్డౌన్ ఉంది, నీకు ఇంక ఇది స్టేజ్ 4 డిసీజే కదా అని ఇంట్లో పెట్టి పేషెంట్ని విసిగించకూడదు. ఓకే, అలాంటప్పుడు కూడాను వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తున్నాము. ఓకే, ఒక్కసారి అయితే పేషెంట్ చూడాల్సి వస్తుంది కొత్తగా అయితే. అదే నా పేషెంటే ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారనుకోండి, నేను అన్నీ తెలిసి ఉంటాయి ఈ పేషెంట్ గురించి, చూడంగానే నేను గుర్తుపెట్టేస్తాను, నాకు తెలిసిపోతే నాకు ఇది రికార్డ్ కూడా అంతా ఉంటుంది. సో నేను చెప్పగలను, ఓకే ఈ డ్రగ్స్ పెట్టుకుంటే, ఈ ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే ఆమెకి కొంచెం సిమ్టమ్స్ రిలీఫ్ ఉంటుంది, ఇబ్బంది తగ్గించవచ్చు అనేసి చేయొచ్చు. సో పాలియేటివ్ ట్రీట్మెంట్ కూడా ఇంపార్టెంటే. అయితే హై ఎండ్ ట్రీట్మెంట్స్ ఇవ్వం. ఓకే, అన్ని మల్టిపుల్ డ్రగ్స్ 3 డ్రగ్స్ 4 డ్రగ్స్ కాంబినేషన్స్ ఇవ్వం. సింగిల్ ట్యాబ్లెట్స్ కానీ సింగిల్ డ్రగ్ కాంబినేషన్ కానీ పెట్టేసి కొంచెం సిమ్టమ్ రిలీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ టైప్ ఆఫ్ మెడికేషన్ అనేది అట్ ద స్టేజ్ ఆఫ్ 4th స్టేజ్ 4 అండ్ పైన. స్టేజ్ 1లో మేము ఏ ట్రీట్మెంట్ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అంటే క్యూరబుల్ స్టేజ్లో ఉండే క్యాన్సర్స్కి ఎక్కడ కూడాను కాంప్రమైజ్ అయ్యేదానికి, కరోనాకి భయపడి ఆపేస్తే కనుక రేపొద్దున కరోనా తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ ఆగదు. ఓకే, ఇది ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇట్స్ వన్స్ ఫర్ ఆల్ ట్రీట్మెంట్ అనమాట. మాటికి ఈరోజు కొంచెం చేసి లేకపోతే రేపొద్దున ఇంకో కొంచెం చేసి ఇట్లాంటి చేసే అవకాశం ఈ టైప్ ఆఫ్ జబ్బుకి లేదు మనకు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ అయిపోవాల్సిందే, 100% అది అయిపోయేంత వరకు మనం కంటిన్యూ చేయాల్సిందే. సో అది. సో ఇఫ్ ఎట్ ఆల్ పేషెంట్ రేడియేషన్ టైంలో ఉన్నారు, కీమో స్టేజ్లో ఉన్నప్పుడు కానీ రేడియేషన్ స్టేజ్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళకు ఒక 6 సర్కిల్స్ అనో 8 అనో సంథింగ్ స్టేజ్ని బట్టి ఉంటుంది. ఒక 5 or 6 అనుకుందాం అనుకోండి, ఒక 2-3 అయిపోయి ఉంటాయి. సో రెస్ట్ ఆఫ్ ది టైంలో ఈ కరోనా టైంలో, ఈ మహమ్మారి ఈ టైంలో ఎలా వాళ్ళు తీసుకోవాలి అని చెప్పని అనుకుంటే, సో ఆన్ ట్రీట్మెంట్ జరుగుతున్న పేషెంట్స్కి కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా చెప్తున్నాం, ప్రతి పేషెంట్కి చెప్తాం. ఫస్ట్ ఏంటి అని అంటే వాళ్ళు ఇంట్లో ఎలాంటి కేర్ తీసుకోవాలి, హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, హాస్పిటల్కి వచ్చిన తర్వాత మేము ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు ప్రతి పేషెంట్ కాస్త ఈ రేడియేషన్ వల్ల కానీ కీమోథెరపీ వల్ల కానీ కాస్త ఇమ్యూనిటీ లెవెల్స్ కాస్త తగ్గు ఉంటాయి. వీళ్ళు చాలా ససెప్టబుల్ ఉంటారు, చిన్న ఇన్ఫెక్షన్స్ కూడాను వాళ్ళకి ఎక్కువగా సిమ్టమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళని చాలా జాగ్రత్తగా ఒక గాజు బొమ్మను కాపాడుకున్నట్టు కాపాడుకోవాలి. అంతకు ముందు కూడాను, అంటే కరోనాకి ముందు కూడాను మేము చాలా జాగ్రత్తగా బయట విజిటర్స్ని ఎక్కువ రానివ్వద్దు, ఫ్లవర్స్ని తేవనివ్వద్దు, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొచ్చేసి తినమని చెప్తారు. ఆ ఫ్రూట్స్
కరెక్ట్గా క్లీన్ చేయలేదనుకోండి, దానివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సలాడ్స్ తినొద్దని చెప్తాం, ఎందుకంటే ఫ్రెష్గా ఉండే వాటిల్లో మంచి ఆర్గానిక్ ఫుడ్ అనేసి మీరు పెద్ద సూపర్ మార్కెట్ పోయి తెచ్చుకున్నా దాని మీద పురుగులు ఉంటాయండి. ఓకే, సో మనం అవాయిడ్ చేయలేం. అందుకనేసి మనము ఆ సలాడ్స్ ఇలాంటి ఫ్రెష్ వాటిని అవాయిడ్ చేయమని చెప్తాం. హోమ్ కుక్డ్ ఫుడ్, వెల్ కుక్డ్ ఫుడ్, స్టీమ్డ్ ఫుడ్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాం. ఇప్పుడు కూడా అదే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవు, సేమ్ అదే చెప్తాం. అయితే ఇంట్లో మిగతా వాళ్ళతోటి మూమెంట్ రెస్ట్రిక్షన్ చేయమని చెప్తాం. సాధ్యమైనంత వరకు వీళ్ళు ఒక రూమ్లో ఐసోలేట్ అయ్యి ఉంటే బెటర్. అంటే వీళ్ళని ఆల్మోస్ట్ ఆల్ కరోనా రాకపోయినా కానీ ఒక కరోనా పేషెంట్ని ఎట్లాగా క్వారంటైన్ చేస్తామో అలాగే అలాంటి కేర్తోనే ఈ పేషెంట్స్ని కూడా క్వారంటైన్ చేయాలి. అది ఎవరి నుంచి చేయాలి? మీ ఇంట్లో మిగతా సరౌండింగ్ మెంబర్స్ అందరూ కూడా నీకు రిస్క్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు, మీకేమి సిమ్టమ్స్ ఉండిండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కరోనా పేషెంట్స్ని అది స్టాటిస్టిక్స్ చూస్తే 80-85% అసలు పేషెంట్స్కి పాజిటివ్ వస్తుంది కానీ సిమ్టమ్స్ ఉండట్లేదు. సో మీకు సిమ్టమ్స్ ఉండకపోవచ్చు కానీ మీ వల్ల అయ్యేదానికి ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మీకు రాకపోయినా వీళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. అందుకనేసి సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్క్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ మొత్తం మాస్క్ వేసుకొని చూపించడం ఎందుకు, ఇది మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంట్లో. ఈ మాస్క్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. సో మాస్క్ కంపల్సరీ ఇంట్లో ఉన్నా కానీ, అంటిల్ అన్లెస్ తను రూమ్లో ఒక్కళ్ళు ఉంటే తప్పించి మాస్క్ లేకుండా ఉండొచ్చు. ఓకే, ఆర్ కార్లో ఒక్కళ్ళు ఉంటే తప్పించి మాస్క్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఇంట్లో తన భార్య పక్కన కూర్చున్నా, కొడుకు పక్కన కూర్చున్నా, ఎవరి పక్కన కూర్చున్నా మాస్క్ అనేది కంపల్సరీ ఉండాలి. అది N95 వేసుకోవాలా, అది వేసుకోవాలా, ఇది వేసుకోవాలా అనేది పెద్ద డిబేట్. మా వరకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కాకపోతే నార్మల్ పబ్లిక్ వరకు ఎటువంటి మాస్క్ వేసుకున్నా నష్టం లేదు. సింపుల్ క్లాత్ మాస్క్ వేసుకున్నా ఇబ్బంది లేదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, అది నేను చెప్తాను. నెక్స్ట్, ఐసోలేషన్ చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ డిస్టెన్స్, ఈవెన్ ఒకవేళ హాల్లోకి ఫుడ్ కోసం వచ్చినా కానీ సాధ్యమైనంత వరకు ఒక డిస్టెన్స్లో వాళ్ళని చూడటము ఇది చూడాలి. ఫుడ్ తర్వాత వీళ్ళ వెజల్స్ కానీ ఏవేవి వాడుతున్నారో ఇవన్నీ సపరేట్ ఉండాలి. వీటిని నీట్గా క్లీన్ చేసి డెటాల్లో అట్లాగా క్లీన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫుడ్ అందులోనే సర్వ్ చేయాలి. సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళ దానితోటి వెజల్స్ కలవనీయకుండా చూసుకోవాలి. సో ఇది కాకుండా ఇంట్లో ఉన్నంతసేపు బయటికి వెళ్ళకపోయినా ఏ వస్తువు ఎక్కడ ఏది ముట్టుకున్నా కానీ ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్లు కావాలనేసి అక్కడ ఇక్కడ పరిగెట్టాల్సిన పని లేదు. ఇంట్లో మనకున్న సింపుల్ సోపు, వాటర్ అన్నిటికంటే బెస్ట్ శానిటైజర్. ఓకే, హైఫై శానిటైజర్స్, ఈ ఆర్గానిక్ శానిటైజర్స్, హెర్బల్ శానిటైజర్స్ వాటి మీద ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. ఏదో ఎమర్జెన్సీకి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ వాటర్ దొరకదు, సోప్ దొరకదు, అలాంటప్పుడు శానిటైజర్ పట్టుకొని వెళ్ళినా నష్టం లేదు. కానీ ఇంట్లో ఉన్నంతసేపు శానిటైజర్ పూసుకుంటూ దానికి వాసన చూసుకుంటూ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి వాసనలు ఇవి చాలా తేడా ఉంటాయి. దానికి తోడు ఇవన్నీ పూసి పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కాకుండా నెక్స్ట్, వీళ్ళని రెగ్యులర్గా హాస్పిటల్కి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు? సాధ్యమైనంత వరకు ఒక్కళ్ళే అటెండర్ వస్తే బెటర్. ఓకే, ఆ అటెండర్ ఎవరైతే వస్తున్నారో, సపోజ్ ఒక మదర్ వెనకాల సన్ వస్తున్నాడు, సాధ్యమైనంత వరకు ఆ సన్ కూడా క్వారంటైన్ అవ్వాలి. ఎందుకు అని అంటే హాస్పిటల్కి తీసుకురావటం, పోవటము, కార్లో ఎంతో ఎక్స్పోజర్ ఉంటుంది వీళ్ళకి. సాధ్యమైనంత వరకు వీళ్ళు కూడా బయటకి ఎక్కడికి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే యువర్ పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్. లేకపోతే ఇంకా అందరి నుంచి కాపాడేసి ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ తెచ్చినట్టు అవుతుంది. సో పేషెంట్ జాగ్రత్తగా ఉండాలి, పేషెంట్ అటెండర్స్ జాగ్రత్తగా ఉండాలి, పేషెంట్ని ట్రీట్ చేసే డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మాకు కూడా మాస్క్ వేసుకోవడం అంతే ఇంపార్టెంట్, హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం అంతే ఇంపార్టెంట్, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. నేను మామూలుగా పేషెంట్ని అంత మంచిగా చూసేసి నేను పోయి పార్టీ చేసుకుంటానంటే కుదరదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్న డాక్టర్స్ అందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ అనే కాదు, ఎనీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. ఎందుకంటే మాకు చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి హాస్పిటల్లో. యు ఆర్ నాట్ సపోజ్ టు సోషలైజ్ అనేసి క్లియర్గా చెప్తారు. ఈ ఓన్లీ ఈ టీవీ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఏంటి అని అంటే ఇవి హెల్త్ అవేర్నెస్ కోసం చేస్తున్నాము. ఇవన్నీ దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ జాబ్ కాబట్టి వీ హ్యావ్ టు డూ. అందుకని వెళ్ళమని చెప్తారు. కానీ
అదర్వైజ్ వీఆర్ నాట్ సపోజ్ టు మీట్ ఎనీవన్. కమ్యూనిటీలో కూడా ఏవేవో అంటే ఇంకా జనాలకి ఇంకా అవేర్నెస్ రాలేదండి. అవును. నేను చూస్తూ ఉంటాను అసలు గుంపులుగా కూర్చొని తిరుగుతానే ఉన్నారు. మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటో మన కమ్యూనిటీలో ఉంటే వైరస్ లేదు అనేసి అనుకున్నట్టుగా మాస్కులు ఉండవు, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అది చాలా ఇదిగా అనిపిస్తుంది. సరే ఇంకా అది వాళ్ళ ఇష్టం. అట్లీస్ట్ మన పేషెంట్ దగ్గర మనం ఎట్లా కాపాడుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఇక నెక్స్ట్ అక్కడ నుంచి సపోజ్ వాళ్ళు ఓన్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నారు, మంచిగా శానిటైజ్ చేసిన వెహికల్లో వస్తారు, తీసుకొని ట్రీట్మెంట్ వెళ్ళిపోతారు. ఒకవేళ అంటే అందరికీ ఓన్ కార్లో ఉండదు. సో ఏదన్నా ఆటోలోనో ఆటోలో ఎక్కినప్పుడు కూడాను సాధ్యమైనంత వరకు శానిటైజ్ చేసుకొని మళ్ళీ దిగిన తర్వాత అక్కడ ఇక్కడ పట్టుకోకుండా శానిటైజ్ చేసుకొని దిగి, అట్లాంటి చిన్న జాగ్రత్తలే కానీ మ్యాక్సిమం ఇలాంటి చోటనే మనకు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇది అయిపోయాక ట్రీట్మెంట్కి ఎట్లాగో మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటూనే ఉంటాం. ప్రతి పేషెంట్కి ఫ్యూమిగేట్ చేస్తాము, ఏమేమి శానిటైజేషన్స్ ఏం చేయాలో అవన్నీ మేము ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది కాకుండా నెక్స్ట్ ఈ మెయిన్ మాస్క్, తర్వాత శానిటైజేషన్, అదే హ్యాండ్ వాషింగ్, ఆ తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడాను ఏ పేషెంట్కి దగ్గరగా వెళ్ళి మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ. ఎస్పెషల్లీ ఈ టైం అంటారా లేకపోతే జనరల్ టైంలో కూడా అంటారా? ఈ టైంలో. ఓకే, ఈ టైంలో ఓకే. అది అంటే జనరల్ టైంలో కూడాను సాధ్యమైనంత వరకు బయట విజిటర్స్ని తగ్గించమనే చెప్తాము. కానీ ఈ టైంలో ఈ కరోనా దీనివల్ల అసలు కలవద్దనేసి క్లియర్గా చెప్తాం. ఓకే. ఒకవేళ పేషెంట్కి క్యాన్సర్ ఉంది, కరోనా కూడా ఇన్ఫెక్టెడ్ అయ్యి ఉన్నారు, అసలు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? ఆ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు? ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్కి తోడు ఇప్పుడు కరోనా ట్రీట్మెంట్ అని సంథింగ్ ఏవేవో జరుగుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ట్రీట్మెంట్ ఏంటంటే మేడం, నాకు తెలిసి అందరూ చెప్తున్న దాని ప్రకారం ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటే కంపల్సరీగా దాని రెసిస్టెన్స్ పవర్ ఉండటం వల్ల దాని ఎఫెక్టివ్ అనేది తగ్గిపోతుంది, చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పి దాని ఇంపాక్ట్ అనేది. సో ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ పెంచుకోవడం వల్ల ఇటు క్యాన్సర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అది తగ్గడం వల్ల ఏమన్నా క్యాన్సర్కి ఏమన్నా ఈ రెండు కలిపి ఒక పేషెంట్కి ఉంటే అసలు దాన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఇమ్యూనిటీ పెంచుకోవటం అనేది కరోనాకి ఇంపార్టెంటే, క్యాన్సర్కి ఇంపార్టెంట్. ఓకే. సో దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఓకే. దీనివల్ల దానికి ప్రాబ్లం అవటం దానివల్ల అయితే కరోనా యూజువల్గా ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల వచ్చే ఎక్కువ అంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్ పేషెంట్స్లో కరోనా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఓకే. సో మేము ఇప్పుడు నడిపిస్తున్న ప్రోటోకాల్ ఏంటి అని అంటే హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్కి ఖచ్చితంగా కరోనా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. ఓకే. అందరు పేషెంట్స్కి కూడాను ఎవరైతే ట్రీట్మెంట్కి వస్తున్నారో వాళ్ళందరికీ కరోనా స్క్రీనింగ్ టెస్ట్ అనేది కంపల్సరీ. అందులో కనుక ఎవరన్నా పాజిటివ్ అని తేలితే అంటే ఫస్ట్లో ఏప్రిల్ మేలలో అందరూ ఊరికే ఎందుకు అందరికీ స్క్రీన్ చేస్తున్నాం, ఒక్క పేషెంట్ రావట్లేదు. ఇప్పుడు డైలీ కనీసం 3-4 పేషెంట్స్ కనిపిస్తున్నారు వాళ్ళల్లో పాజిటివ్. సో అలాంటప్పుడు పాజిటివ్ వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు ట్రీట్ ద పేషెంట్. ఓకే. ఓకే. కరోనా పాజిటివ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ట్రీట్మెంట్ ఇవ్వము. ఓకే. ఓకే. అది ఒక 1 వీక్ 2 వీక్స్ వాళ్ళని కరోనా సెంటర్స్ ఏవైతే స్పెసిఫిక్గా ట్రీట్ చేసే కరోనా సెంటర్స్ ఉంటాయో వాళ్ళకి పంపిస్తాం అన్నమాట. దే హ్యావ్ టు రెడ్యూస్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. ఇప్పుడు మీ కరోనా పేషెంట్ అంటే ట్రీట్మెంట్ చెయ్యము అన్నది ఐసీఎంఆర్ సంబంధించినటువంటి ట్రీట్మెంట్ చెయ్యము అనేది కాదు. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే దానికి ఎక్కడ కూడాను కరోనా అంటే యూజువల్గా కరోనా సిమ్టమ్స్ తోటి బయటపడ్డ పేషెంట్స్ ఎవరు కూడాను దే విల్ నాట్ బి ఫిట్ టు టేక్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ ట్రీట్మెంట్. అంత ఈజీగా నార్మల్ మనిషి తట్టుకోవడమే కొంచెం కష్టంగా ఉంటుంది. ప్లస్ ఈ కరోనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు బ్రెత్లెస్నెస్ ఉంటుంది, లేకపోతే కాఫ్ ఉంటుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవి తీసుకునే పరిస్థితి ఉండదు. ఇంకొకటి మాకు అదర్ ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ పేషెంట్కి పాజిటివ్ ఉంటే అప్పుడు నెక్స్ట్ పేషెంట్ వస్తే కనుక మనం అందరికీ రిస్క్ చేసినట్టు. ఓకే. ఒకవేళ ఆ పేషెంట్ వల్ల నేను ఇన్ఫెక్ట్ అయ్యాను, ఇప్పుడు మేమందరం కిట్స్ వేసుకొని పనిచేస్తాం, అందరూ సిస్టర్స్ స్టాఫ్ అందరూ కిట్స్ చేసుకొని, కానీ ఎక్కడో ఒక చోట అటెండర్ పాజిటివ్ వచ్చినా ఏదైనా కానీ మనకు ఎథికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పేషెంట్ ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితిలో ఉండడు, ఆ తర్వాత
ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో మనం కూడా ఉన్నాం. ఇట్స్ మ్యాక్సిమం 1-2 వీక్స్లో తగ్గుతున్నాయండి మ్యాక్సిమం చాలా మందికి. ఆ తర్వాత వాళ్ళు ఆర్టీపీసీఆర్ చేయించుకొని నెగిటివ్ అని వచ్చిన తర్వాతనే మళ్ళీ మేము ట్రీట్మెంట్ రీస్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఆ ఒక 1-2 వీక్స్ ట్రీట్మెంట్ డిలే చేయటం వల్ల క్యాన్సర్ ఏం ముదిరిపోదు. ఓకే, ఒక 1-2 వీక్స్ డిలే చేయటం వల్ల క్యాన్సర్ ఏం మురిగిపోదు, కానీ కరోనా మటుకు ఆపుతుంది. అందరికీ ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇప్పుడు మాది ఎట్లా ఉంటుందంటే ఒక చాలా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అనమాట. ఎవరికి ఒక పేషెంట్ వెనకాల ఒక్కటే అటెండర్ రావాలి, వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఏరియాలో ఓన్లీ పేషెంటే ఉండాలి, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అందరూ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్. ఏ ఒక్కళ్ళము కొంచెం అజాగ్రత్త చేసినా అశ్రద్ధ చేసినా కానీ మిగతా పేషెంట్స్ అందరికీ కూడాను, నేను ఇన్ఫెక్ట్ అయినా 100 మంది పేషెంట్స్ని ఇన్ఫెక్ట్ చేస్తాను. సో మేము కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు మేడం ఈ ఇమ్యూనిటీ పెంచుకునే దానికి మనం చేయవలసినటువంటి తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏమేంటి? ఇప్పుడు మీరు బయటకు వెళ్ళండి, ఫస్ట్లో జింకోవిట్ ఎవరు అడిగారు ఏమేమి మెడిసిన్స్ పెట్టుకోవాలి దగ్గర, ఇట్లా సింపుల్గా ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అసలు ఆ సింపుల్ జింకోవిట్ తర్వాత వైటమిన్ సి ట్యాబ్లెట్స్ కూడా షార్టేజ్ వస్తుంది, దొరకట్లేదు, అంత ఈజీగా దొరకట్లేదు. దాన్ని చాలా కష్టపడాలి, రికమెండేషన్స్ తెచ్చుకోవాలి అని. సో నా ఉద్దేశంలో సాధ్యమైనంత వరకు హోమ్ మేడ్ మన ఇంట్లో అన్నీ దొరికిపోతాయండి. సింపుల్గా వేసుకునే లెమన్ జ్యూస్లో చాలా వైటమిన్ సి వస్తుంది. మీరు ఒక ట్యాబ్లెట్లో ఎంత వైటమిన్ సి ఉంటుందో మీరు తీసుకునే సింపుల్ లెమన్ జ్యూస్ కానీ లేకపోతే బత్తాయి జ్యూస్ కానీ బత్తాయిలు కానీ తినగలిగితే హోల్ ఫ్రూట్ తింటే ఎప్పటికైనా గుడ్, ఎందుకంటే మంచి ఫైబర్ కూడా వస్తుంది. అలా లేదు తినలేరు, పిల్లలు ఉన్నారు తినరు, అలాంటప్పుడు అట్లీస్ట్ జ్యూస్ చేసి ఇచ్చినా కానీ దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్. అండ్ నాకు నిజంగా చెప్పాలి అని అంటే దిస్ ఈస్ మోర్ బెటర్ దాన్ డిపెండింగ్ ఆన్ ట్యాబ్లెట్స్ కానీ అంటే సప్లిమెంట్స్ వీటి మీద కానీ. సో దొరికితే వేసుకోగలిగితే వేసుకుంటే, మీకు ఓపిక ఉంటే వేసుకోండి. ఏమేం టాబ్లెట్ మేడం? బి కాంప్లెక్స్, జింకోవిట్ అనేది ట్రేడ్ నేమ్, అదర్వైజ్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, వైటమిన్ సి టాబ్లెట్స్, ఇవే మెయిన్ వేస్తున్నారు. సో అవి దొరికితే వేసుకోండి, నష్టమేం లేదు. కానీ దొరక్కపోయినా కానీ భయపడాల్సిన ఇబ్బంది పడాల్సిన అంతకంటే బెటర్ థింగ్స్ మన ఇంట్లో మన చేతుల్లోనే ఉన్నాయి. నిమ్మకాయ అంతే, పప్పాయి ఫ్రూట్ తింటే కావాల్సినంత బి కాంప్లెక్స్ వస్తుంది. ఓకే, అలాంటివి ఫ్రూట్స్ మీరు జస్ట్ బ్రౌజ్ చేసినా ఎంత అంటే అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏ ఫ్రూట్స్లో బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంది ఇట్లా. సో ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అవి తీసుకుంటే కనుక మనకు సాధ్యమైనంత వరకు మీకు సప్లిమెంట్స్లో ఎంత వస్తుందో, అండ్ ఇది ఈ కరోనా కోసం అని కాకుండా ఇది కంటిన్యూస్గా అలా కంటిన్యూ అయితే కనుక ఈవెన్ అది లైఫ్ టైం మనకు ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఈ కరోనా ఎఫెక్టెడ్ అంటే ఈ మహమ్మారి ఎఫెక్టివ్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ టైంలో క్యాన్సర్ పేషెంట్స్కి మీరు ఇచ్చేటువంటి ఒక మంచి సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే వాటిని ఏమంటారంటే ప్రికాషన్స్ జస్ట్ లైక్. సో ప్రికాషన్స్ ఇందాక మాట్లాడుతూ నేను మాస్క్ ఎలా వేసుకోవాలనేది కూడా చెప్పాను. సో మాస్క్ కరెక్ట్గా వేసుకోవడం అనేది ఒక పద్ధతి. చాలామందిని చూస్తూ ఉంటాం మాస్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, మాట్లాడేటప్పుడు మాస్క్ తీసి మాట్లాడతారు. మీరు వేసుకునిందే ఒక ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు వాళ్ళ మాట్లాడినప్పుడు ఆ తుంపర్లు మన మీద పడకూడదు, ఆ గాలి మనకు సోకకూడదు అనే మనం వేసుకుంటున్నాం. ముక్కు మీద సగం ఉంటుంది, లేకపోతే నోటి మీద సగం ఉంటుంది, లేకపోతే వేసుకోవాలంటే వేసుకోవాలనేసి ఇక్కడ ఉంటుంది, గడ్డం మీద ఉంటుంది, అది తప్పు. ఓకే, ఫస్ట్ థింగ్ మాస్క్ వేసుకున్నప్పుడు మొత్తం ఫేస్ ముక్కు దగ్గర నుంచి కింద గడ్డం వరకు కవర్ అవ్వాలి. కొంతమందికి ఎలాస్టిక్ వేసుకుంటే చెవు వెనకాల కాస్త అలర్జీస్ వస్తున్నాయి, ఇబ్బంది అనిపిస్తుంది, అది ఏదో ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి కట్టుకునే మాస్కులు కూడా దొరుకుతాయి. ఈవెన్ క్లాత్ మాస్క్ అయినా చాలు. N95, N99 అని 500, 1000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సింపుల్ కర్చీఫ్ వాడుకున్నా కానీ ఇబ్బంది లేదు. రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకటే కర్చీఫ్ కట్టుకుంటే కనుక దాంట్లో ప్రొటెక్షన్ ఉండదు. మధ్యాహ్నం వరకు ఒకటి, తర్వాత సాయంత్రం నుంచి రాత్రి వరకు ఒకటి, అట్లాగా 2-3 టైమ్స్ వాడేసి అవి నీట్గా వాష్ చేయాలి. ఇంటికి వెళ్ళంగానే ఒక 10-15 మినిట్స్ సాల్ట్ వాటర్, ఇది మన డెటాల్ కానీ లేకపోతే సింపుల్ సర్ఫ్ ఎక్సెల్ ఇట్లాంటివి వేసేసి కాసేపు హాఫ్ అన్ అవర్ నానబెట్టేసి ఉతికేసి ఆరేసుకుంటే కనుక అంతకంటే హైజీనిక్ ఇంకొకటి ఉండదు. దానికోసం N95 అని అదని ఇదని, కరెక్టే N95 కొంటున్నారు చాలామంది, దాన్ని ఎలా పెట్టుకోవాలో తెలియదు.
N95 పెట్టుకుంటే అసలు నాకు ఈ మాస్క్లోంచే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దీనిలోనే ఉంటాం. అసలు N95 మాస్క్ పెట్టుకుంటే ఊపిరి తీసుకోవడం అనేది అంత కష్టంగా ఉంటుంది. వాళ్ళు ఏమవుతుంది, చిన్నగా ఓపెనింగ్ పెట్టేసుకుంటారు, ఇక్కడ నుంచో ఏదో ఒకటి లూజ్ చేసేసుకుంటారు. ఇంకా మీకు గాలంతా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు N95 పెట్టుకొని ఏంటి సాధిస్తావు? అది ఓకే. సో సింపుల్ క్లాత్ మాస్క్, సింపుల్ హ్యాండ్ కర్చీఫ్ అయినా కానీ మనకి కరెక్ట్గా వాడే పద్ధతిని బట్టి ఉంటుంది. నెక్స్ట్, కొంతమందికి జారిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని ఇటు నుంచి అనేస్తూ ఉంటారు. జారుతూ ఉంటే ఎప్పుడు కూడాను మాస్క్ని ఇక్కడ నుంచి పట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి పట్టుకొని ఈ పైకి అనుకొని మళ్ళీ టై చేసుకోవాలి. అంతేగాని లేకపోతే ఏమవుతుందంటే ఈ ఏరియా అంతా కూడాను మనకు వైరస్ ఇన్ఫెక్టెడ్ అన్నట్టుగానే చూసుకోవాలి. ఎందుకు ఇది పెట్టుకుంటున్నాం, మనకు వైరస్ ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది, అది అక్కడే ఉండాలి అనేసి. నువ్వు మళ్ళీ దాన్ని చేతిలో ఇలా పట్టుకొని ఇలాగ పైకి అంటూ ఉంటే కనుక దాని వాల్యూ లేదు. మాస్క్ వేసుకొని వాల్యూ లేదు. 95 వేసుకో, 99 వేసుకో, ఏది వేసుకున్నా కానీ మనకు ప్రొటెక్షన్ రాదు. సో పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా సైడ్ నుంచి పట్టుకోవాలి. ఎప్పుడో తినడానికి తాగడానికి మాత్రమే తీయాలి. మిగతాది మాట్లాడుతున్నప్పుడు మాస్క్ తీసేయడం, లేకపోతే ఏదో ఒక చిన్నదానికి మనుషుల్లో వచ్చాం కదా అని మాస్క్ తీసేయడం, అదేమవుతుందంటే అది గ్లామర్ కోసం పెట్టుకున్నది కాదు, ప్రొటెక్షన్ కోసం పెట్టుకున్నది. ఇది పెట్టుకున్నాము అంటే రాత్రి వరకు తీయకూడదు. బయట నుంచి అంటే జనంలోంచి బయటకు వచ్చేంత వరకు మనం తీయకూడదు. అది కరెక్ట్గా వాడుకుంటే అంతకంటే వేరేది అవసరం లేదు. నెక్స్ట్ థింగ్, చాలామంది గ్లౌజ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఆ గ్లౌజ్ వేసుకుంటానే ఒక రకమైన ప్రొటెక్షన్ వచ్చేసినట్టు ఫీల్ అయిపోతారు. ఇంకా ఏం కరోనా రాదు, ఏం రాదు. ఆ గ్లౌజ్ వేసుకుని దాంతో అక్కడ అంతా పట్టుకుంటే నువ్వు వైరస్ మొత్తం బాడీ అంతా, ఇన్ఫ్యాక్ట్ నువ్వు నార్మల్ చెయ్యి కంటే కూడాను గ్లౌ వల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో దానికంటే కూడాను రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవటం బెటర్. గ్లౌ వేసుకొని ఇంకా అసలు హ్యాండ్ వాష్ కూడా అవసరం లేదనుకొని రాత్రి వరకు అలాగే ఉండేవాళ్ళని కూడా చూశాను. సో గ్లౌ వేసుకుంటే ఫస్ట్ తీసేయమని చెప్తాను, తీసేసి నీట్గా వాష్ చేసుకోండి అని చెప్తాను. ఓకే, అంతకుమించి ఇంకా షీల్డ్స్ అవి అంటారా, వేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. అది కూడా మళ్ళీ అదే ప్రాబ్లం, షీల్డ్ పెట్టుకుంటారు, షీల్డ్ పైన అంతా చేతులు ఇలా పట్టుకుంటారు. అది మళ్ళీ అన్నెసరిగా మనకి వైరస్ చేతికి తగలడం, దాన్ని మళ్ళీ అటు ఇటు ముట్టుకోవడం అయిపోతుంది. దానికంటే కూడాను ఒకవేళ మనం కరెక్ట్గా వాడగలము అని అనుకుంటే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకోకూడదు. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటి అని అంటే, క్యాన్సర్, కరోనాకి భయపడి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఆపద్దు. ఓకే, అవసరం లేని ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎమర్జెన్సీ కానీ ఫాలోఅప్స్ ఎప్పుడైనా కానీ మీరు డిలే చేయొచ్చు, నష్టం లేదు. అవసరమైతే మీరు మీ డాక్టర్ తోటి టెలికన్సల్టేషన్ చేయండి. సాధ్యమైనంత వరకు హాస్పిటల్ విజిట్స్ తగ్గించుకోండి అవసరం లేని వాటికి. కానీ అవసరమైన ట్రీట్మెంట్స్ అన్నీ కూడాను కంటిన్యూ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ స్పెండ్ చేసి ఎంతో, నాకు తెలిసినంత వరకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి రీచ్ అవుతుందని చెప్పని అనుకోండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా అపోహల్లో ఉన్నారు. మోస్ట్లీ ఒక 10 మెంబర్స్ జనరల్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు 1 or 2 మెంబర్స్కి గ్యారంటీగా క్యాన్సర్ అనేది అటాక్ అయి ఉంటారు. అది 100% అందరికీ తెలిసిన విషయం. ఆ టూ మెంబర్స్ కూడా ఏ రకంగా అంటే, అరే ఈ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళకపోతే నాకు ఏదో అయిపోతుంది, అదే ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే హోమ్ క్వారంటైన్ అన్న కాన్సెప్ట్ ఇంకా వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదు. ఒక్కసారి పాజిటివ్ వచ్చారు అని అంటే ప్యానిక్ అయిపోతున్నారు. వెంటనే హాస్పిటల్లో బెడ్ దొరకదు, ఈరోజు దొరకదు, రేపు దొరకదు అనేసి అదొక రకమైన భయంలో పడిపోతున్నారు. సో 80-85% టైమ్స్ అది సింపుల్గా ఇంట్లో తగ్గిపోయే జబ్బే. అది సింపుల్గా మనం హోమ్ ఐసోలేషన్ చేసుకొని ఒక రూమ్లో ఐసోలేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా, ఒకటే ఫ్యామిలీలో డబుల్ బెడ్రూమ్లో ఉండి మిగతా వాళ్ళు ఇన్ఫెక్ట్ కాకుండా ఓన్లీ ఒక్క పేషెంటే ఇన్ఫెక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలామందికి చూసాం. ఎందుకంటే ఒక సరైన జాగ్రత్తలు తీసుకున్నారు. సో వీళ్ళు బయటికి వెళ్ళకుండా, కమ్యూనిటీలోకి వెళ్ళకుండా, సో అలాగ చేసుకుంటే కనుక సాధ్యమైనంత వరకు మీ ఇంట్లోకి మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలామంది ఇది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు, మేడం మేము మాది కమ్యూనిటీ, పెద్ద కమ్యూనిటీ ఉంది, మేము క్లబ్ హౌస్ని కానీ లేకపోతే కనుక ఇట్లాగా వేరే ఒక అపార్ట్మెంట్ని కానీ క్వారంటైన్ ఫెసిలిటీ చేసుకొని మా పేషెంట్స్ని, ఎందుకంటే బయట మాకు మాస్కులు దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, అలా చేసుకోవచ్చా అనేసి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అది అంత ఈజీ కాదు. ఓకే, ఎందుకు అని అంటే ఒక కరోనా పేషెంట్ దగ్గర ట్రీట్ చేయడానికి వెళ్ళాలి అంటే
ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇది ఆ చైనా సూట్ అంటారు చూసారా, ఆస్ట్రోనాట్ టైప్ ఆఫ్ ఎక్కడ కూడాను ఒక ఇంచ్ మిల్లీమీటర్ బాడీ కూడా కనిపించకుండా కంప్లీట్ కిట్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నార్మల్గా బయట దొరికే మనకు రొటీన్గా మేము వేసుకునే పీపీఈ కిట్స్ వేరే, క్యాన్సర్ కరోనా పేషెంట్స్కి ట్రీట్ చేసే కిట్స్ వేరే ఉంటాయి. సో ఆ కిట్స్ని వేసేసుకొని నేను కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళిపోతే నేను ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ మిగతా వాళ్ళందరినీ ఇన్ఫెక్ట్ చేస్తాం. ప్లస్ కరోనా ఇప్పుడు అంటే మాకు తెలుస్తున్నది ఏంటి అని అంటే ఎవరి దగ్గర కూడా ఒక్క స్ట్రెయిన్ లేదు, డిఫరెంట్ స్ట్రెయిన్స్ నడుస్తున్నాయి, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి. సో కొంతమందికి ఒకవేళ నార్మల్ స్ట్రెయిన్ ఉండింది అనుకోండి, ఆయనకి ఈజీగా తన ఇంట్లో తగ్గిపోయి ఉండొచ్చు. మీరు ఆ పేషెంట్లు అందరినీ క్వారంటైన్ చేసి మీ క్లబ్ హౌస్లో పెట్టామనుకోండి, వాడికున్న కరోనా ఈడుకున్న కరోనా అందరికీ తగులుతుంది అన్నమాట. సో అన్నెసరీ అనమాట. దానికంటే మీరు హోమ్లో ఉంటేనే సేఫ్గా ట్రీట్మెంట్ చేసుకొని, ఒకవేళ సిక్ అవుతున్నారు, బ్రెత్లెస్నెస్ వస్తుంది, లేకపోతే మీ పేషెంట్స్ ఎవరైనా కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి, అలాంటి పేషెంట్స్ వెంటనే హాస్పిటల్స్ బుక్ చేసుకొని వెళ్ళిపోవడం బెటర్. అంతేకాని రొటీన్గా అన్నీ క్వారంటైన్ చేసుకుందాము, ఆక్సిజన్ జస్ట్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఆక్సిజన్ పెట్టేసుకోగానే అదొక సినిమా లైఫ్ ఆలోచించుకుంటారు అనమాట. ఆక్సిజన్ ఇలా ముక్కులో పెట్టుకోగానే కంప్లీట్గా నార్మల్ అయిపోతారు పేషెంట్ అనేసి. అలా ఉండదు. ఆ ట్రీట్మెంట్ సరైన ట్రీట్మెంట్ వెళ్ళినప్పుడు మాత్రమే, అంటే దానికి తగ్గట్టుగా యాంటీవైరల్ డ్రగ్స్ కానీ హెపరిన్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు ఆక్సిజన్ పెడితే మీకు బెనిఫిట్ ఉంటుంది. అంతేకాని ఇంట్లో సిలిండర్స్ పెట్టుకొని, ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్కి ఎంత స్కేర్సిటీ వచ్చిందంటే అంత ఎందుకంటే ఎవరికి వాళ్ళు సిలిండర్స్ కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు ఎప్పుడు ఏం అవసరం వస్తుందో అని. కానీ దాన్ని కరెక్ట్గా యూసేజ్ ఇది అంతా తెలిసిన పద్ధతిలో ఉండాలి. ప్లస్ ఆ కిట్స్ వేసుకుంటాము, ఆ కిట్స్ ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి. అవి తీసేసి మీరు కమ్యూనిటీలోనే వేస్తే అది కాస్త మొత్తం కమ్యూనిటీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అలాంటి అంటే జాగ్రత్తగా చేసుకొని ఒక హాస్పిటల్ ఫెసిలిటీ ఎవరన్నా నడిపే వాళ్ళు వచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తే అది వేరే విషయం. కానీ మనంతగా మనము చేసుకొని అన్నెసరీగా ఏదో లేని దాన్ని క్రియేట్ చేసుకున్నట్టు అవుతుంది. మేడం, చిన్న డౌట్, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు చిన్న డౌట్ ఏంటి, ఇప్పుడు ఈ మహమ్మారి వైరస్ అనేది ఎయిర్లో ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పని టాక్ బాగా నడుస్తుంది. ఒకప్పుడు మనిషి పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పని అనేది, రీసెంట్గా ఒక 10-15 డేస్ నుంచి ఎయిర్ ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది, సో బయట తిరగడం జాగ్రత్తగా ఉండండి అని చెప్పని అన్నారు. ఎయిర్ ట్రాన్స్ఫర్ ఎందుకు అంటున్నారు అని అంటే, ఇప్పుడు నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. రైట్. ఇప్పుడు నేను వెళ్తున్నాను, నాకు ఇన్ఫెక్షన్ ఉంది, దగ్గాను, అది ఎయిర్లో ఉంటుంది. వెంటనే ఇంకొక మనిషి ఎవరైనా అదే ప్లేస్లోంచి వెళ్తున్నారు అని అంటే కనుక అప్పుడు ఎయిర్ బోర్న్ అయిపోయినట్టు ఉంటుంది. అంతే తప్పించి అది ఎయిర్లో అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి అందరినీ ఇన్ఫెక్ట్ చేసే పరిస్థితి లేదు. అలాంటిది అయితే కనుక ఈ పాటికి అందరం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉండేవాళ్ళం, అందరం సిమ్టమ్స్తో ఉండేవాళ్ళం. కానీ అలాంటిది కాదు. సో అందుకని మ్యాక్సిమం మనం మాస్క్ వేసుకున్నాం అనుకోండి, ఈ ఎయిర్ బార్న్ ఇన్ఫెక్షన్ కూడా మనము తగ్గించుకోవచ్చు. మ్యాక్సిమం బాడీలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావాల్సినట్టు మనం చేయాల్సింది ఒక లెమన్ ఒకటి, లేదంటే వైటమిన్స్, ఇంకేమైనా ఉన్నాయని చెప్పనంటారు? ఇంకంతే. ఎగ్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం. ఓకే, సో ఈ చిన్న చిన్న ప్రికాషన్స్ కంపల్సరీగా చేసుకుంటే మ్యాక్సిమం దీన్ని ఒక 14 డేస్ అంటే ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ ఇట్లా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకుంటూ ఉంటే ఇది కంట్రోల్ అవుతుంది. ఇది కంట్రోల్ చేసుకుంటేనే మనకు రెగ్యులర్గా ఉన్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని క్యూర్ చేసుకోవడానికి ఇంకా ఈజీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని అక్కడ హాస్పిటల్లో చాలా బిజీగా ఉంటూ మీ రెగ్యులర్గా ఉన్న పేషెంట్స్ అందరికీ రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఎన్నో సజెషన్స్ ఇస్తూ ఉన్నటువంటి మీరు ఇంకొంతమందికి మంచి చేయడం కోసం, మంచి సలహాలు ఇవ్వడం కోసం మీ యొక్క సమయాన్ని ఇక్కడ కేటాయించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలామంది రిసీవ్ చేసుకొని వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్గా సెక్యూర్డ్గా ఉంటారని చెప్పనని, అలాగే మీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా భయపడకుండా ఏమీ కాదు, ఎలా ఉండాలి ఏంటి అని చెప్పని అనేది మీరు చెప్పిన మాటల్లో ఉంటారని చెప్పని ఖచ్చితంగా అనుకుంటున్నాము. అండ్ చూసారు కదండి, మేడం డాక్టర్ గారు చెప్పినట్టుగా క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పనేది మన డాక్టర్ గారు చెప్పున్నారు. అలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ మీరు కూడా తీసుకొని ఖచ్చితంగా సేఫ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఎటువంటి ఏం ప్రాబ్లం ఉండదు.
ఒక 15 డేస్ ఒకవేళ మీ 14 రోజులు కంపల్సరీగా రావాలి, మేము ట్రీట్మెంట్ చేసుకోవాలి అని చెప్పని అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళండి. లేదనుకుంటే టెలిఫోన్ ద్వారా మెడికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అని చెప్పని తెలుస్తుంది. సో డాక్టర్ గారి మాటల్లో ఫైనల్గా ఇంకొక 2 మాటలు మాట్లాడించి డాక్టర్ గారితో ఏం చేస్తే బాగుంటుంది ఏంటనేది మీకోసం ఇంకొక 2 మాటలు. భయపడొద్దు. క్యాన్సర్ వల్ల కరోనా ఇంకా ఎక్కువ సతాయిస్తుంది అనేసి టెన్షన్ పడొద్దు. దానికి తగ్గట్టుగా అవి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి, దీనికి తగ్గట్టుగా దీని ట్రీట్మెంట్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. సైకలాజికల్గా స్ట్రెంగ్త్ తోటి ఉండటం, పాజిటివ్ అప్రోచ్తో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, ఈ ట్రీట్మెంట్స్ ఇవి అన్నప్పుడు. తర్వాత ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు హాస్పిటల్ విజిట్కి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మంచిగా వేడి నీళ్ళతోటి హ్యాపీగా స్నానం చేసి ఆ తర్వాతనే ఇంట్లోపలికి నార్మల్ యాక్టివిటీస్కి వెళ్ళండి. దీనివల్ల మీకు ఏమీ ఇబ్బంది రాదు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కనుక సాధ్యమైనంత వరకు మనము ప్రొటెక్టెడ్గా ఉండొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.